వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. Meaning of the shloka is, just as a strong wind sweeps a boat off its chartered course on the water, even one of the senses on which the mind focuses can lead the intellect astray. Our 5 senses are automatically drawn towards their objects in the external world, and even if one of the senses on which the mind focuses has the power to lead it astray. Deer are attached to sweet sounds. The hunter attracts them by starting melodious music and then kills them. Bees are attached to fragrance. While they suck its nectar, the flower closes at night and they get trapped within the flower. Fish are trapped by the desire for eating and they swallow the bait of the fishermen. Insects are drawn to light. They come too close to the fire and get burned. All these creatures get drawn towards their death by one of their senses. What then will be the fate of a human being who enjoys the objects of all of the 5 senses? In this verse, Sri Krishna warns Arjuna of the power of these senses in leading the mind astray. ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది. మన 5 ఇంద్రియములు బహిర్ముఖంగా పనిచేస్తాయి. కాబట్టి అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువుల పట్ల ఆకర్షితమవుతాయి. మరియు వాటిలో ఏ ఒక్కదాని మీద మనస్సు ఆకర్షితమైనా దానికి మనస్సును తప్పుత్రోవ పట్టించే శక్తి ఉంటుంది. ఉదాహరణకి, జింకలు మధురమైన స్వరములకు ఆకర్షితమవుతాయి. వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి సంహరిస్తాడు. తేనెటీగలకు సుగంధం పైన మమకారం. అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు పుష్పము మూసుకొని పోయి అవి దానిలో చిక్కుకుపోతాయి. చేపలు ఆహారంపై ఉన్న మక్కువ వలన బేస్తవారి ఎరని మింగే ప్రయత్నంలో దొరికిపోతాయి. పురుగులు దీపం వెలుగుకి ఆకర్షితమవుతాయి. అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి. ఈ ప్రాణులన్నీ ఏదో ఒక ఇంద్రియ విషయం వల్ల తమ మృత్యుపు వైపు లాగబడతాయి. మరిక అన్ని ఇంద్రియ భోగాలు అనుభవించే మనుష్యుడి గతి ఏమవుతుంది? ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సును తప్పుద్రోవ పట్టించే ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.